జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ డిజైన్స్ ఏంటో, ఈ గోల్ ఏంటో ఏం అర్థమై చావట్లేదు. ఫారెన్లో కోర్స్ చేస్తే అక్కడ మన బుర్రకేమీ ఎక్కలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ గుండమ్మ డిజైన్స్ వేయబట్టి దాని దగ్గర కొట్టేసిన ఆ డిజైన్స్ నేనే వేశాను అని కలరింగ్ ఇచ్చి ఆది దగ్గర మార్కులు కొట్టేశాను. అంతటితో ఆగామా? పెద్ద పుడింగిలాగా సపరేట్ ఆఫీస్ కావాలి, గుర్తింపు కావాలి అని గొడవ పెట్టాను. ఇప్పుడు ఈ డిజైన్ చేసి వింగు మొత్తం నువ్వే చూసుకోనని నాకు ఒక ఛాంబర్ ఇచ్చాడు. బాధ్యత మొత్తం నెత్తి మీద పెట్టేశాడు. ఇప్పుడు ఏ డిజైన్స్ వేస్తే ఏమవుతుందో, నా బండారం ఎప్పుడు బయటపడుతుందో. ఛా! అనవసరంగా నా గోయి నేనే తోకున్నట్టు అయింది. లోకేశ్వరి, ఏంటండి? ఏం చేస్తున్నావు? వర్క్ డిజైన్ చూస్తున్నా. ఏంటి తలకిందులుగానా? అవును, అందరిలా కాకుండా ఇలా రివర్స్ లో డిజైన్ చూస్తే ఎలా ఉంటుందా అని. చండాలంగా ఉంటుంది. నువ్వు ఓకేనా? ఎందుకు ఇలా అడిగారు? తిక్క తిక్కగా మాట్లాడుతుంటేను. ఇదిగో ఏంటివి? డిజైన్స్. త్వరలో ఏదో ఈవెంట్ వస్తుందంటగా, అన్నయ్య ఈ డిజైన్స్ పంపించమని చెప్పాడు. నన్ను చంపడానికి కాకపోతే ఈ ఈవెంట్ ఇప్పుడే రావాలో? ఏంటి? ఏం లేదు. ఈ డిజైన్స్ అన్ని బాగానే ఉన్నాయి కదా, చూడు. ఓకే చేసేద్దామా? డిజైన్ చూసే వింగ్కి హెడ్ మీరా నేనా? నువ్వే. మరి బాగున్నాయని మీరెలా డిసైడ్ చేస్తారు? అంటే చూస్తే తెలుస్తుంది కదా. చూడండి, డిజైన్స్ చేయడం అనేది ఒక ఆర్ట్. అందులో కోర్స్ చేసొచ్చిందాన్ని నేను. నన్ను నమ్మండి. అందుకేగా అన్నయ్య ఈ బాధ్యత నీకు అప్పగించింది. వేసిన క్యాసెట్ ఎన్నిసార్లు వేస్తావు? డిజైన్స్ చూసి బాగున్నాయి అనడం కాదండి, దాని వెనుక కొన్ని టెక్నికల్గా లెక్కలుంటాయి, కొన్ని కొలతలు ఉంటాయి. అవన్నీ మీకు తెలీదు. ఇంకా కొత్తగా డిజైన్స్ వేయిద్దాం. ఎవరితో? గుండమ్మతో. ఏంటి? డిజైన్స్ మా వదినతో వేయిస్తావా? మీ వదినతోనే వేయిద్దాం. ఇప్పటి వరకు తనేగా డిజైన్స్ వేసింది. అది వేసిన డిజైన్స్ తెచ్చేగా నేను వేసినట్టు ఆదికి చూపించింది. ఎప్పుడొచ్చారు? రేపు శనివారం హాస్పిటల్కి వస్తాను డాక్టర్. ష్యూర్. హనీ, ఒళ్ళు కొవ్వెక్కిందా? ఆయన చేలో కూర్చున్నావు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంటి నీకు రెస్పెక్ట్ ఇచ్చేది? బోర్డు రెస్పెక్ట్. ఆయన చైర్లో కూర్చోడానికి నీకెంత ధైర్యం? కూర్చుంటే తప్పేంటి? పళ్ళు రాలగొడితే మాత్రం తప్పేంటి? చూడండి, ఈ ఆఫీస్లో ఆది నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చు అని చెప్పాడు. ఫ్రీడమ్ ఇచ్చింది నువ్వు నీ పని చూసుకోమని, ఇలా కళ్ళు నెత్తి మీద పెట్టుకొని ప్రవర్తించమని కాదు. మళ్ళీ ఇంకొక్కసారి ఆయన చైర్లో కూర్చున్నావంటే కూర్చుంటాను. నువ్వు పిలిస్తే రాలేదు. నాతో అవసరం ఉండి ఆయన నన్ను పిలిపించుకున్నారు. ఆయన సీట్లోనే కాదు, ఛాన్స్ ఇస్తే ఆయన ఒళ్ళోనే కూర్చుంటాను. ఏం చేస్తావు?
నిన్ను ఆట ప్రారంభమైందన్నమాట. వదినా ఏమైంది? ఇప్పుడే దీని చెంప పగిలింది. ఏం చేసావు హనీ? ఆయన మంచితనంతో చనువిస్తే కళ్ళు నెత్తి మీదకొచ్చాయి. వెళ్ళి ఆయన చైర్లోనే కూర్చుంది. ఆ, ఆయన సీట్లో కూర్చుంటే కొట్టేస్తావా? ఈ ఆఫీసులో ఆయన కంటే నీకే ఎక్కువ అధికారం ఇచ్చారు కదా మా ఆయన. నువ్వు వెళ్ళి ఆయన సీట్లో కూర్చుంటావా? కూర్చుంటానంటే నీ చెంప కూడా ఇలాగే పగులుతుంది. ఇందాక అన్నయ్య మీద పడ్డావు, ఇప్పుడు అన్నయ్య సీట్లో కూర్చున్నావు. సొంత తమ్మునైన నేనే ఎప్పుడు అన్నయ్య సీట్లో కూర్చోలేదు. మైండ్ ఉండే చేస్తున్నావా ఇవన్నీ? చూడు, ఆయన నీకు చనువిచ్చారు అంటే నీలో ఉన్న టాలెంట్కి ఆయన ఇచ్చే విలువది, ఆయన మంచితనం. దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయి. అడ్వాంటేజ్ తీసుకోవాలనుకోకు. అదొక మెంటల్ కేసు వదినా. ఇంకెప్పుడు ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. అది కాదు బాబీ. వదినా, మీరింతకీ ఎందుకు వచ్చారు? ఆయనకి నీకు భోజనం తెచ్చాను. అన్నయ్య బయటికి వెళ్ళాడు, వచ్చాక తింటాం. మీరు వెళ్ళండి. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయినట్టు తెలిస్తే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.